అరే! సంక్రాంతికి ముక్కుడు పెట్టుకున్నప్పుడు చిన్న పిల్లలకి ఇట్లా ఇంట్లున్నారనుకోరి కంపల్సరీ చేసే ఒక రెసిపీయే ఈ ఆపకాయలు. క్రిస్పీగా లవ్ మంచిగుంటాయి అన్నట్టు. పాండ్రి ఎట్లా చేయాలో చూపిస్తదంట. ఇక వరిపిండిలో ఉప్పు, కారం, జీలకర్ర, ఓమ, నువ్వులు అట్లనే మొత్తమంతా పెసరపప్పు కూడా ఏసేసుకొని మంచిగా ఉడుకు నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. దానికంటే ముందు ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఇలా బటర్ కాగబెట్టి ఏసుకుంటేనే అంత క్రిస్పీ వస్తాయి. అందుకే మనం అక్షయకల్ప నుంచి బటర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అన్నట్టు. మంచిగా ఇంట్ల మన అయినమ్మ వెన్న చేసినప్పుడు ఎట్లుంటుంటదో గీళ్ళది కూడా అంతే స్వచ్ఛంగా ఉంటది. చూస్తుర్రు కదా మంచిగా వెన్న కాగబెట్టేసుకొని లేసేసుకొని మంచిగా పిండిలో కలుపుకోవాలి. ఇక ఉడుకుడుకు నీళ్ళు పోసుకొని మనం చేగోల పిండి, మురుకుల పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలన్నట్టు. ఇది చేసుడు జర్ర కష్టము. నాకు తెలిసి ఏమనుకుంటారంటే చిన్నపిల్లలు ఉన్నోళ్ళు కంపల్సరీ చేయాలంటే చిన్నపిల్లలు చేస్తారు కదా పని వెళ్తుందని చెప్పేసి అట్లా అంటారు ఏమో తెలియదు కానీ టేస్ట్ అయితే మంచిగా క్రిస్పీ ఉంటాయి అన్నట్టుగా చూపిస్తున్నట్టుగా వేసేసుకొని మీడియం శెక మీద మంచిగా మెల్లగా కాల్చుకున్నారు అనుకోర్రి ఇవైతే జబర్దస్త్ టేస్ట్ ఉంటాయి. మనం షాయి దగ్గర దన్నా కూడా అన్నంలో కంచుకు పెట్టుకున్నా లేకపోతే ఉత్తగా టైం పాస్కి ఉన్నది కూడా చాలా మంచిగా ఉంటాయి. మీకు ఎరికైనా ఈ ఏపకాయలు